అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మనం ఒక 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 80% లేదా 90% మందికి కూడా సర్వసాధారణంగా ఉండేటువంటి సమస్య ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే అతిశయోక్తి కాదు. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి లక్షణము, కొందరిలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు కలుగుతుంటాయి. అంటే తేన్పులు రావడము, కడుపులో మంట ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, కడుపు బూరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, మోషన్ ఫ్రీగా కాకపోవడము, కాళ్ళు చేతులు నీరసంగా ఉండడము, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పి, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలుగుతూ ఉంటాయన్నమాట. అందుకే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది. అంటే అన్ని రోగాలకి ఈ అజీర్ణమే కారణము. ఈ రోజుల్లో ఆధునిక వైద్యంలో చెప్పేటువంటి యొక్క లక్షణాలన్నీ కూడా అజీర్ణ రోగంలోకే వచ్చేస్తాయన్నమాట. మనం చెప్పుకునేటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు. కాబట్టి సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. అన్ని రోగాలకు అంటే సమస్తమైనటువంటి రోగాలకు కూడా ఈ యొక్క అజీర్ణమే కారణం అని చెప్పేసి సూక్ష్మంగా మన మహర్షులు ఏనాడో తెలియజేయడం జరిగింది. వాటిని నిర్లక్ష్యం వహించి అజీర్ణానికి సరైనటువంటి చికిత్స చేసుకోకపోవడం వల్లనే ఈ రోజుల్లో వివిధ రకాల వ్యాధులతో మనం కొట్టుమిట్టాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మన మహర్షులు చెప్పినటువంటి మరొక విషయం కూడా నాకు ఈ సందర్భంలో గుర్తొస్తోంది. ప్రాయేణ ఆహార వైషమ్యాత్ అజీర్ణం జాయతే నృణాం తన్మూలో రోగ సంఘాత తద్వినశ్యాత్ వినశ్యతి అని చెప్పేసి అష్టాంగ సంగ్రహం అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో వాగ్భట మహర్షి సెలవివ్వడం జరిగిందనమాట. సమాధానం ఏమంటే అన్నిటికీ ఈ యొక్క అజీర్ణమే కారణము. కాబట్టి ఎప్పుడైతే అజీర్ణం తొలగిపోతుందో ఆ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి అనేటువంటి పద్ధతిలో అష్టాంగ సంగ్రహము అట్లే అష్టాంగ హృదయము అనేటువంటి వైద్య గ్రంథాల ద్వారా మనకు ఈ విషయం తెలుస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ రోజుల్లో ఇన్స్టెంట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నాం. అంటే టెక్నాలజీ ప్రభావంతో పాట్లో ఇంట్లో చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా చాలా వరకు కూడా అంటే దాదాపు మనం తీసుకునేటువంటి ఆహారంలో దాదాపు మోర్ దాన్ 50% కూడా బయట తినేటువంటి ఆహార పదార్థాలకు అలవాటు పడిపోతున్నాము. భవిష్యత్తులో దాదాపు 80%, 90% లేకపోతే 100కు 100% కూడా బయట తయారైనటువంటి ఆహార పదార్థాలను తినేటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కలగబోతుంది అనేటువంటి పద్ధతిలో మనం విన్నామంటే విస్మయం కలుగుతుందన్నమాట. మరి ఈ యొక్క ఇన్స్టెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్స్టెంట్గా జబ్బులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. మరి ఈ యొక్క అజీర్ణ సమస్యను గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4 మీరు నిదానంగా రాసుకోండి, నోట్ చేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. ఈ ఔషధాలన్నీ కూడా మీకు తెలిసినటువంటివే, క్షేమదాయకంగా పనిచేస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనము. నేను చెప్పినటువంటి అజీర్ణానికి సంబంధించినటువంటి లక్షణాల్లో కలగడమే కాకుండా ఉన్నటువంటి అజీర్ణ సమస్య తగ్గిపోతుంది. అట్లే భవిష్యత్తులో అజీర్ణం వల్ల ఇతర ఇబ్బందులు కలగకుండా కూడా ఉంటాయి. మరి ఈ ఔషధానికి ఎలాంటి పదార్థాలు మనకు అవసరపడతాయంటే సైంధవ లవణము ఒక 25 గ్రాములు తీసుకోండి. సైంధవ లవణ చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. అలాగే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. శొంఠి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ యొక్క పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు మధ్యాహ్నం పూట ఆహారం తినేటువంటి సందర్భంలో మొదటి ముద్దలో ఈ యొక్క పౌడర్ని ఒక స్పూను అంటే ఈ యొక్క సైంధవలనము, వాము, అదేవిధంగా ధనియాలు, శొంఠి కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఈ యొక్క పౌడర్ని 1 టీ స్పూన్ ఆ మొదటి ముద్దలో కలుపుకొని స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఒకవేళ అది దొరకకపోతే మామూలు నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి నెయ్యి అందులో కలిపేసి మొదటి ముద్ద ఆ యొక్క ఆహార పదార్థంతో తయారు చేసుకున్నటువంటి పద్ధతిలో ఆ యొక్క ముద్దను మనం సేవించాలన్నమాట. ఈ విధంగా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఈ అజీర్ణ సమస్యలకి చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ ఔషధాన్ని అవసరాన్ని బట్టి ఎక్కువ రోజులు వాడినా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి నెయ్యి విషయంలో మాత్రం అవసరాన్ని బట్టి స్వచ్ఛమైనటువంటి నెయ్యి దొరికితే ఆవు నెయ్యి వాడుకోవాలి. లేకపోతే మరి స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి దొరికినప్పటికీ
కొన్నాళ్ల పాటు వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పొడిని అదే పద్ధతిలో అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు అదే పద్ధతిలో అన్నంలో కలిపి వాడుకోవచ్చు, లేదా నెయ్యిలో కలిపి కూడా వాడుకోవచ్చు. లేకపోతే కొన్నాళ్ల పాటు అదే పద్ధతిలో వాడుకొని, అంటే పొడిని అన్నంలో కలుపుకొని తీసుకొని కొన్నాళ్ల పాటు నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ యొక్క పరిస్థితిని బట్టి మీరు ఆ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.